హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నా కుటుంబంలో అందరూ దేశం కోసం వాళ్ళ ప్రాణాలని బలిచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన నేను చేస్తున్న పోరు చాలా పెద్దది. ఆధారాల కోసం 6 నెలలు శ్రమించాను. ఇప్పుడు నా దగ్గర చాలా పెద్ద ఆధారాలు ఉన్నాయి. 100% యాక్యురేట్ గా ప్రతి 6 లక్షల ఓట్లలో 1,50,000 ఓట్లు దొంగ ఓట్లే. ఇండియా వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఈవీఎంలని అదే విధంగా ఎలక్షన్ కమిషన్స్ ని మేనేజ్ చేస్తూ అధికారంలో ఉండాలనే తాపత్రయంతో, అధికార కాంక్షతో ప్రజల జీవన ప్రమాణాలని, జీవితాల్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం అంతా ఇంత కాదు. రాహుల్ గాంధీ 10-15 సంవత్సరాల క్రితం నేను బీటెక్ చదివేటప్పుడు పిల్లాళ్ళ చూసేవారు. అరే అమూల్ బేబీ అంటూ ఉండేవాడు. కానీ అమూల్ బేబీ రాటు తెలి గడ్డపారలాగా తయారయ్యాడు. ఇప్పుడు ఎవడు తప్పు, ఎవడు ఒప్పు, ఎవడు మోసం చేస్తున్నాడు, ఎవడు ఎక్కడ నుంచి ఏ విధంగా కష్టాలు పడుతూ ఉన్నారు, ప్రజలకు కావాల్సింది ఏంటి, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవడానికి కారణం ఏంటి, రాజ్యాంగాన్ని కాపాడటం ఎలా, రాజ్యాంగేతర శక్తుల్ని దేశం నుంచి తరిమి కొట్టడం ఎలా, బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు ప్రజలు మైనారిటీల్ని ఏ విధంగా నంజుకు తింటున్నాయి, ఏ విధంగా వేధిస్తున్నాయి, వారిని కాపాడాలంటే ఏం చేయాలి, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ చాలా పెట్టినప్పుడు కూడా చైనా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని మాత్రమే ఇండియాలో అన్ని తయారు చేసి మేడ్ ఇన్ ఇండియా జస్ట్ లోగో వేసి పంపిస్తున్నారన్న విషయాలు, ఇటువంటి చాలా విషయాలు రాహుల్ గాంధీకి క్షుణ్ణంగా తెలుసు. సో కొట్టగా ఇనుము కత్తైనట్టుగా రాహుల్ గాంధీ కూడా పొద్దునైన కత్తిలా తేలి ఎలక్షన్ కమిషన్ గుండెల్లో దిగటానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజు 2025 ఆగస్ట్ 5 చరిత్రలో నిలిచిపోతుంది. ఎలక్షన్ కమిషన్ చేసిన దారుణాల్ని ప్రజల ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో, అదే విధంగా ఇప్పుడు బీహార్ లో, అలా ఎన్ని ప్రాంతాల్లో అయితే ఎలక్షన్ కమిషన్ ఘోరాతి ఘోరంగా బిహేవ్ చేసి ఓట్లను తీసేసి కొత్త ఓట్లను అక్కడ యాడ్ చేసేసి, ఎవరైతే రోహింగ్యాలు అదేవిధంగా బంగ్లాదేశీలు వస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి వాళ్ళని ఓటర్లుగా మార్చి బీజేపీ ప్రతి కాన్స్టిట్యున్సీకి 30,000-35,000 ఓట్లు ఎలా దండుకుంటుంది, అది కూడా వీళ్ళందరినీ ఎవరో ఎప్పుడు గుర్తుపడతారో అనేసి ఈవినింగ్ 6 నుంచి జరిగే పోలింగ్ మొత్తం కేవలం బీజేపీకి అనుగుణంగానే వేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎంత కష్టపడినా ఒక పోలింగ్ బూత్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేస్తే కేవలం ఒక 600 ఓట్లు మాత్రమే వేయగలవు. గతంలో 600కు మాత్రమే ఉన్నటువంటి ఈవీఎం మిషన్స్ ని ఇప్పుడు 1200 వరకు ఓట్లు వేసే విధంగా డెవలప్ చేసి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేయించుకుంటున్న విషయం కూడా రాహుల్ గాంధీకి తెలుసు. రాహుల్ గాంధీకి మాత్రమే తెలుసు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ లో కూర్చొని గోర్లు కొరుక్కుంటూ కూర్చోాలా. ఎలా తను ఓడిపోయాడు దాని గురించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. దానికి కొంతమంది అధికారులు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్షన్ కమిషన్ అదే విధంగా లోకల్ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రముఖ పార్లమెంట్ సభ్యుడు ఎలా ఈ గేమ్ మొత్తాన్ని రక్తి కట్టించారో అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పార్లమెంట్ లో, రాజ్యసభలో మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరు? మన ఈయన ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు కాదు. చివరికి రామ్మోహన్ నాయుడు లేచి నుంచొని మాట్లాడుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చోవయ్యా బాబు, మాకు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో రిగ్గింగ్ ఎలా జరిగింది, ఈవీఎంస్ ని ఎలా మేనేజ్ చేశారు, దాని వెనక ఈ సభలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడన్న విషయం కూడా మాకు తెలుసు, అన్ని మూసుకొని కూర్చో రామ్మోహన్ నాయుడు అని చెప్పే స్థాయికి మహిళా సభ్యులు కూడా చేరారంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లని రిగ్గింగ్ చేసి మాయ చేసి వేరే పార్టీలు గెలుస్తున్నాయో. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎలా ఓడిపోయామో తెలియదు అంటే అందరూ నోటు మీద వేలేసుకుని ఎలా ఓడిపోయాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు కనుక క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే
కేవలం అంటే కేవలం బీజేపీలోకి పొత్తులోకి వెళ్ళిన తర్వాత బీజేపీ సభ్యులు తయారు చేసినటువంటి ఈవీఎం మిషన్స్ ని వాడి ఆ ఈవీఎం మిషన్స్ ని మళ్ళీ మ్యానిపులేట్ చేసి వాటిని ఎథికల్ హ్యాకింగ్ ద్వారా హ్యాక్ చేసి వాటిలో ఉన్న డేటాని పూర్తిగా మార్చేసి ఇలా చేశారు. అందుకోసమే మీనా అనే ఎలక్షన్ కమిషన్ గతంలో ఎలక్షన్లు అయిన 10-15 రోజులకే ఈవీఎంస్ ని వీవీప్యాట్ ని డిస్ట్రాయ్ చేయమంటూ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఈ మీనా అని పట్టుకుంటే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. ఎలక్షన్ కమిషన్ లో ఈ మీనా అనే వ్యక్తి చేసినటువంటి దారుణాలు అన్ని ఇన్ని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టి అక్రమంగా ఈవీఎంస్ ని మేనేజ్ చేసి వాటిలో ఉన్న డేటాని అరెస్ట్ చేయడానికి మెయిన్ కారణభూతం ఈ మీనానే ఎలక్షన్ కమిషన్. ఇటువంటి వ్యక్తులు దేశం దాటిపోకుండా కాపాడాలి. ఎందుకంటే ఈ దరిద్రులు దేశం దాటిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ వేదిక మీదకి వచ్చి నేను ఎలక్షన్ కమిషన్ చేసిన దారుణాలని బయట పెట్టబోతున్నాను అని చెప్తూ ఉన్నాడో అందరూ వేరే కంట్రీస్కి వెళ్ళటం కోసం టికెట్లు బుక్ చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఇదే కనుక కరెక్ట్ అయితే ఈ మీనా ఎవడైతే ఎలక్షన్ కమిషన్ గా ఉండి దారుణాతి దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యాడో అని మాత్రం దేశం దాటకుండా చూసుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాదు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కానీ వేరే స్టేట్లో కానీ ప్రజల బ్రతుకులు రోజు రోజుకి దారుణమైన పరిస్థితి దిగజారుతున్నాయి. పేదలు ఎంతమంది ఉన్నారో నువ్వెలా చెప్పగలరంటే మోడీయే గొప్పగా పౌర సరఫరా శాఖ గురించి మాట్లాడుతూ మోడీ గవర్నమెంట్ గొప్పతనాన్ని చెప్పుకునే క్రమంలో దగ్గర 90 లక్షల మందికి ప్రతి నెల రేషన్ ఇస్తున్నాం అని చెప్పారు. రేషన్ ఎవరికి ఇస్తారో తెలుసు కదా మీకు? బియ్యం, ఉప్పు, పప్పు, నూనె ఎవరికి ఇస్తారో తెలుసుగా? దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళకి. అంటే 90 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారని మోడీ ఒప్పుకున్నటువంటి దేశంలో, ప్రధాని ఒప్పుకున్న దేశంలో మనం ఉన్నాం. చెప్తాడు మోడీ ఇప్పుడు వచ్చి ఏమని చెప్తాడు? దేశం వికాసం ముందు తీసుకెళ్లాము. ఇప్పటి వరకు మోడీ చెప్పింది ఏది జరగల. ముఖ్యంగా నల్లధనాన్ని ఇండియాకి తీసుకొస్తామని చెప్పింది జరగలేదు. ఇప్పటి వరకు ఎవడైతే బ్యాంకులను మోసం చేసి పారిపోయాడో వాడిని వెనక్కి తీసుకొస్తా అన్నది ఇప్పటి వరకు జరగలేదు. అందరికీ విద్య అన్న విషయం ఎప్పటికీ జరగలేదు. ఇవన్నీ ఏవి జరగలేదు. మోడీ చేసింది ఏది ఇప్పటి వరకు మేక్ ఇన్ ఇండియాతో సహా ఏది కూడా అన్ని అటర్ ఫ్లాప్ కాన్సెప్ట్లే. ఇప్పుడు ఆధార్ కార్డు కూడా అటర్ ఫ్లాప్ పడే మనం అనుకోలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డుని గుర్తింపు కార్డుగా కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఆధార్ కార్డులు అందరికి సప్లై చేయటం కూడా బీజేపీ గవర్నమెంట్ బిగ్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అంతేకాదు డిమానిటైజేషన్ అంటూ డబ్బుల్ని మొత్తం క్యాన్సిల్ చేసి కొత్త కరెన్సీని పంపించారు. అది కూడా భారీ అటర్ ఫ్లాప్ అనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే ఇప్పటి వరకు 16 లక్షల కోట్లు అందరూ పారిశ్రామికవేత్తలకి క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. అంటే 16 లక్షల కోట్లు కట్టిన అవసరం లేదు మీరు అనేసి వాళ్ళని మాఫీ చేసేసి బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచుకొని రోజు ఎంత ఉందా అని చెక్ చేసుకునే పేదవాడి దగ్గర నుంచి మాత్రం చెక్ చేసిన ప్రతిసారి, ఏటీఎం కార్డులో ఏటీఎం పెట్టిన ప్రతిసారి, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేని ప్రతిసారి 8,500 కోట్లు లాగేసింది పేదవాడి కడుపులో వచ్చి. అంటే వాడికి ఎవరికైతే రేషన్ పెడుతూ ఉందో వాడే రూపాయి దాచుకుంటూ అవసరమైనప్పుడు ఎప్పుడైనా డబ్బులు తీసుకుంటే అది మినిమం బ్యాలెన్స్ లేకపోతే ₹1 తగ్గినా కూడా నెలకి ₹500 నీకు ఫైన్ వేసుకుంటూ వాడి జీవితాన్ని సర్వనాశనం చేసే ఈ బ్యాంకులు 16 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పారిశ్రామికవేత్తలకి, మహాకోటేశ్వరులకి మాఫీ చేయటం జరిగింది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో మన బ్రతుకులు. మీరంతా బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని పక్కన పెట్టేసి రాబోయే రోజుల్లో కేవలం క్యాష్ తోనే మీరు పేమెంట్స్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడు అలవాటు చేశారు కదా డిజిటల్ పేమెంట్స్ అని స్కాన్ చేసుకున్నాం, వాటిపైన కూడా బిల్స్ వేయబోతూ ఉన్నారంట. వాటిపైన బిల్స్ వేయాలని గత 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు, కానీ కుదరట్లేదు. కానీ ఈసారి గ్యారంటీగా బిల్స్ వేస్తారు. పర్ ట్రాన్సాక్షన్ ఎంతనో, రోజుకు 30 ట్రాన్సాక్షన్లు చేయాలి, దాటితే ఎంత చేయాలనో ఇలా సోది ఏదో చెప్తూ ఉంటారు. కాబట్టి ఆల్రెడీ కర్ణాటకలో డిజిటల్ పేమెంట్స్ ని బ్యాన్ చేసేసారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయలు, అంటే వాళ్ళు కొన్నది పెట్టింది మొత్తం పెట్టుబడి పోగా
వచ్చింది కాకుండా 40 లక్షల రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేస్తే వాళ్ళ పైన దాడులు చేసి ఐటీ దాడులు జరిగి ట్యాక్స్ కట్టమని బలవంతం చేయడం జరిగింది. దాని వెనక రెంటులు పోయి, కరెంటు బిల్లులు పోయి, ఇంటి రెంటులు పోయి, ఆ తర్వాత వాళ్ళ ముడి సరుకు విలువలు పోతే వాళ్ళకి మిగిలేది సంవత్సరానికి 8 నుంచి 9 లక్షలు మాత్రమే. అది మొత్తం పిల్లల జీవితాలకు మొత్తానికి ఉపయోగపడాలి. అయినా కూడా వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ దారుణంగా మన ఓట్లు దొంగతనం చేసి బీజేపీకే దోచిపెడుతుంది. అంటే మనల్నే దోచుకోవడానికి ఇటు ఎలక్షన్ కమిషన్, ఆ దోచుకోవడం నిష్ఠాతురాలైనటువంటి బీజేపీ కలిసి మనల్ని సర్వస్వం నాకించి పక్కన పడా బూతు రాసుకో. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గనక ఎలక్షన్ కమిషన్ పైన ఉన్నటువంటి అన్ని ఆరోపణల్ని ప్రూవ్ చేస్తూ ఆధారాలతో సహా బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం 100కి 100% ఉంది. రాజకీయంగా ఎవడైతే నేను గెలిచానని విర్రవీగుతున్నాడో, కూటమిలో పొత్తులో తొత్తులో ఉండి ప్రతి ఒక్కడు కూడా భయంతో వణికిపోతున్న తరుణం ఇది. రాహుల్ గాంధీ ఎటువంటి నిజాలు బయట పెడతాడని తట్టుకోలేక అటు ఎలక్షన్ కమిషన్, ఇటు మోడీ, అమిత్ షా అయితే పాపం బిక్కమొహం వేసుకుని నక్కలా తయారయ్యాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్కొక్కటి గుండెల్లో లబ్ డబ్ కొట్టుకుంటూనే ఉన్నాయి. ఆ పెమ్మసాని అయితే అమ్మ అటు తిరిగి నా దగ్గరకు వచ్చింది ఏంద్రా స్వామి అంటూ పెమ్మసాని పీక్కొని వస్తూ ఉన్నాడు. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో రీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా అంటే ఎస్, 100కి 100% ఉంది. రాహుల్ గాంధీ మీటింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగా దిగుతాడు. రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు రాబోయే రోజుల్లో అంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ 2 మహాశక్తులు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ప్రజల దగ్గరికి వెళ్తే ఇప్పుడు అసలు మినిమం ఓట్లే లేని వ్యక్తి ప్రతిపక్షంలో కూర్చొని దడదడలాడిస్తూ ఉన్నారు. కాకపోతే ఆంధ్ర గురించి మాట్లాడలేకపోతున్నారు రాహుల్ గాంధీ. అయితే అతను చేస్తున్న తప్పు. వన్స్ ఆంధ్రాని కూడా అడాప్ట్ చేసుకుని కలిగితే కూటమి పూసాలు కదులుతాయి. బీజేపీ బ్రతుకు రోడ్డు మీద టమాటాల కారు కింద పడి నలిగినట్టు నలిగిపోతుంది. అందులో ఎటువంటి సందేహం. ఎలక్షన్ కమిషన్ తన జీవితం మొత్తంలో ప్రజల నమ్మకాన్ని అయితే పొందలేదనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎలక్షన్ కి రంగం సిద్ధం చేసుకోవాలంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే, వాస్తవాలు నిజమైతే రాబోయే 1-2 సంవత్సరాల్లోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.